ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు నాకు చేద్దాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా మాకు పిల్లల ముందు మాట పాడుతున్నాను. తమ్ముడు బాబా పట్టేటోడు ఉన్నాడు అయిపోయాడు. బాబా పట్టే అబ్బాయి లేడా? శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకున్నావు. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకున్నావు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. మందిరమైన లోకములో తిరిగితినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. మందిరమైన లోకములో తిరిగితినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందు నన్ను చూచితివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను చూచితివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. హల్లెలూయా. కుడి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
కొంత వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అసలు వాక్యంలో క్రితం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 18 నుంచి 26 వాక్యాలు చదువుతున్నాం. చూసామండి వాక్యం చూసుకున్నాము. విలాప వాక్యాలు లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 18 to 26. స్పష్టంగా చదివేటారు, కొద్దిగా స్పష్టంగా చదవండి, కొద్దిగా స్వరం పెట్టి చదవండి. నాకు ఆశలు లేవనుకుంటుంది. నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కాబట్టి బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్, దేవుని యొక్క అపారమైన ప్రేమ, అది నేటికి కూడా అది నా జీవితంలో, మన జీవితాల్లో అది కురిపించబడుతుంది. ప్రభు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. 2026 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో నా పాపాల నిమిత్తము మన ప్రాణము దారపోసి రక్తాన్ని చిందించి మనని ఆయన విమోచించుకొని, ఏ ప్రేమ అయితే దేవుడు ఆనాడు కల్వరి సిలువలో ఆయన వ్యక్తపరిచి ఉంచాడో ఆ ప్రేమలో ఏ మార్పు నేటికి కూడా లేదు. ఆ ప్రేమ ఉన్నది కాబట్టే నేటికి మనము నశించిపోలేదు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము మన జీవితాల్లో, నేను కాబట్టి రక్షింపబడ్డాను అని, నేను కాబట్టి ప్రభుని అంగీకరించాను అని మన ఏమంటారు స్వనీతి మీద మనము ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్ వీఆర్ నాట్ కన్స్యూమ్డ్ అంట. మనము ఆవిరైపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాము. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం. ఆ ప్రేమ నేటికి కూడా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతినిత్యము మనకు ఆ జీవాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమని మనము రుచి చూచిన వారిగా ఉన్నాము. అదే రీతిగానే దేవుని ప్రేమలో మనము బలపరచబడాలి. దేవుని ప్రేమతోని మనము నింపబడాలి. దేవుని ప్రేమని మనము ఇతరులకి చాటి చెప్పేవారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, భక్తుడైన అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు కదా, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి అంటాడు. కాబట్టి ఎప్పుడు మనము దేవుని ప్రేమ తెలుసుకుంటాము? బహుశా మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాము, కల్వరి సిలువని చూసినప్పుడల్లా దేవుడు నాకు ఎంత ప్రేమిస్తున్నాడు అని. కానీ దేవుని ప్రేమను ఎట్టి రీతిగా మనం తెలుసుకోవచ్చు తెలుసా? ఎట్టి రీతిగా మనం అనుభవించవచ్చు తెలుసా? మనం ఎప్పుడైతే మనకి ఇవ్వబడిన సమయము తిరిగి ఆయనకి ఇచ్చి ఆయనతో గడుపుతూ ఉంటామో అప్పుడు దేవుని ప్రేమని నువ్వు మహా ఎక్కువగా నువ్వు అనుభవించేవాడిగా ఉండగలవు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు మన అందరినీ ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, నేను నీకు ఇచ్చిన సమయంలో నాకు ఇవ్వగలుగుతున్నావా? నా ప్రేమతో నిన్ను బలపరచబడగలుగుతున్నావా? నా ప్రేమతో నువ్వు నడిపింపబడగలుగుతున్నావా? కాబట్టి దేవుని ప్రేమ మనం కలిగి ఉంటున్నామని ఒకసారి మనల్ని మనము పరీక్ష తీసుకోవాలి.
పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్, నాలో దేవుని ప్రేమ ఉందా? నువ్వు దేవుని ప్రేమతో నిజంగా ఉంటే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు, గుర్తింపు పొందుకోగలుగుతావు. ఈ లోకంలో నీకు గుర్తింపు ఉంటుంది, ప్రాముఖ్యంగా ఆయనలో నీకు ఒక గుర్తింపు ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా దేవుడు ప్రేమ ఉన్నాడు, గాడ్ ఇస్ లవ్. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఎందుకు అంటే ఆయన ప్రేమని రుచి చూసిన మనము నేటికి ఎంతో మంది ఈ లోకంలో ఆయన ప్రేమని ఏమంటారు గుర్తెరగని వారుగా, ఆయన ప్రేమని అర్థం చేసుకునే వారుగా ఎంతో మంది నశించిపోతున్నారు. కాబట్టి నశించుచున్న వారికి మనని ఒక మాదిరిగా పెట్టాడు, మనలో నుంచి వాళ్ళు దేవుని ప్రేమని అనుభవించే వారుగా వాళ్ళు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని ప్రేమని కలిగి జీవించగలుగుతున్నాం, దేవుని ప్రేమని లోకంలో చాటి చెప్పగలుగుతున్నాము, దేవుని ప్రేమతోని నువ్వు ఇతరులని ప్రేమించగలుగుతున్నావు. లేకపోతే కనుక నేటికన్నా దేవుని ప్రేమ ఒకటి గుర్తించు. ఆ ప్రేమతో నేను నింపబడాలయ్యా, నీ ప్రేమతో నన్ను బలపరిచేయాలి, ప్రేమతో నన్ను తృప్తిపరిచేయాలి, నీలో నేను వ్యక్తి రీతిగా ఆనందింపజేయాలో నువ్వు నాకు నేర్పించయ్యా అని మనము దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఎవ్రీడే, ప్రతి దినము మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రభుని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ప్రభుని ప్రేమించేవారుగా ఉండాలి అంటే నీ సమయంలో ప్రభుకి ఇచ్చేవాడుగా ఉండాలి. ఈ లోకంలో ఏది అంత ప్రాముఖ్యమైనదంటూ ఏది లేదు, కేవలం దేవుని ప్రేమనే. కాబట్టి దేవుని ప్రేమని అర్థం చేసుకుని ప్రయత్నించాలి. చాలా మంది దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు అని అంటా ఉంటారు, కానీ ఆ ప్రేమ, ఆ కృప యొక్క లోతు, ఎత్తు, వెడల్పు నువ్వు తెలుసుకోవాలి అంటే కనుక మన జీవితాల్లో మనము దేవుడితోని మన సమయాన్ని మనం గడిపేవారు. ప్రతిదినం గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ విత్ దిస్ లవ్. ఎట్టి రీతిగా అయితే బండి కొనుక్కుంటామో, బండిలో పెట్రోల్ కొట్టించుకొని బయటకు పోతామో, అట్టి రీతిగా ఒక క్రైస్తవుడు ప్రతిదినము ప్రార్థనలో గడిపి దేవుని ప్రేమతో నింపబడి ఆయన తన జీవాన్ని ముందుకు కొనసాగించేవాడు. ప్రతిదినము దేవుడు ప్రతిదినము నేను ప్రేమతో నింపాలని ఆశపడుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, వెడల్పైనది, అది మన ఊహకి అందరి. కాబట్టి దేవుని ప్రేమని మనం తెలుసుకోవాలంటే మనకి జీవితము ఏమాత్రము సరిపోదు అని తెలిసినప్పటికీ కూడా మనము ఆయన ప్రేమని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి ఎంత నొచ్చుకుంటాడు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మనం ప్రతిదినము ప్రేమిస్తున్నాడు, నేటికి కూడా మనం ఆయనకు ఎంత దూరస్తులై ఉన్నప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. కానీ మనమే ఆయన ప్రేమని అర్థం చేసుకోక, ఆయన ప్రేమను నిలిచి ఉండక మనం ప్రతిదినము ఆయనని గాయపరిచేవారమే. కాబట్టి వీ హ్యావ్ టు బి రీఫిల్డ్, వీ హ్యావ్ టు బి రిఫ్రెష్డ్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిదినము నూతనమైన వాత్సల్యముతో ఆయన తృప్తిపరుస్తాను. కాబట్టి గాడ్స్ mercies are new every day. They are new every morning. Great is your faithfulness. కాబట్టి మనము మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో ప్రభువుని ఆధారంగా చేసుకొని ప్రభు యొక్క ప్రేమ మీద ఆధారపడేవారుగా, ఆ ప్రేమని ఇతరులకి చాటి చెప్పేవారుగా ఉండాలనే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తున్నా కదా, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరు ఎవరు తెలుసా? దేవుని ప్రేమని రుచి చూసి దేవుని ప్రేమతో ప్రతినిత్యము నింపబడి దేవుని ప్రేమని కలిగి జీవించేవారు మాత్రమే ఏర్పాటులో ఉన్నవారు. కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను పిలుచుకున్న నువ్వు దేవుణ్ణి తెలుసుకుని దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు స్థిరపరచబడ్డవా అని మనము ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది దేవుని యొద్దకు వస్తున్నారు, కానీ ఇంతమంది దేవుని ప్రజలు అయిపోలేదు. దీనిలో కొందరే వాళ్ళెవరు అంటే దేవుని యొక్క ప్రేమతోనే కలిగి జీవించేవారు. కాబట్టి దేవుని ప్రేమని మనము ఆయన సన్నిధిలో మనం ప్రతినిత్యము మనం పొందుకుంటూ ఆ ప్రేమని కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రేమని కలిగిన వాడు అని ఒక ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులను చూస్తే
వాక్య ప్రకారం వాక్యం కొన్ని దగ్గరలో నెరవేర్చబడుతూ ఉంటది. ఏంటంటే అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుంది. నువ్వు నీ మొదటి ప్రేమని నువ్వు కోల్పోయినావు అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. నేను నీ మీద ఒక నింద మోపాల్సి వస్తుంది అంటున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రేమించే విషయంలో నువ్వు తప్పిపోయినావు అంట. ఎవరిని? మనుషులని కాదు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో నువ్వు తప్పిపోయి ఉన్నావు, దిగజారిపోయినావు. దేవుణ్ణి ప్రేమించలేని వాడు కావచ్చు. దేవుణ్ణి ప్రేమించకుండా ఉండడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ లోకంలో ఉన్నవారే. కాబట్టి లోకంలో ఉన్న వారిని నువ్వు ప్రేమిస్తుంటే దేవుణ్ణి ఏమాత్రమో ప్రేమించలేవు, దేవుని ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నా లోకంలో ఉంటున్న వారినైనా నువ్వు ప్రేమించాలి అంటే నువ్వు దేవుని ప్రేమని కలిగి జీవించేవాడిగా ఉండాలి. దేవుని ప్రేమ అది పరమ నుంచి దిగి వచ్చిందంట. అది మొట్టమొదటిగా పవిత్రమైనది. ఈరోజు మనం అందరం ప్రేమించుకుంటాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, సహోదరుల ప్రేమ మనం కలిగి ఉంటాం. ప్రేమిస్తున్నా నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఆ ప్రేమలో పవిత్రత, ప్యూరిటీ ఉన్నదా? దేవుడి దగ్గర ఆ పరిశుద్ధత ఉన్నది. దేవుని ప్రేమలో పరిశుద్ధత ఉన్నది. ఆ ప్రేమ మనం కలిగి జీవిస్తున్నామని మనలో పరిశుద్ధత లేకపోతే మనల్ని మనము మోసపరుచుకుంటాం. కాబట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమించద్దు అని వాక్యం చెప్తలేదు, కానీ నీ శత్రువుని సైతం మనము ప్రేమించమని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి నీ శత్రువులు సైతం వాళ్ళ గురించి ప్రార్థించు అని చెప్తున్నది దేవుని వాక్యం. కాబట్టి దేవుని ప్రేమని కలిగి ఉంటే సరిపోదు, కానీ దేవుని ప్రేమలో ఉన్న ఆ పవిత్రత, పరిశుద్ధత మనం ధరింపజేసుకొని ఉన్నామా? లేకపోతే అపవిత్రత మనలో దాచుకొని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నిన్ను నువ్వు అబద్ధికులుగా చేసుకుంటున్నావు అంతే. నువ్వు దేవుని ప్రేమని ఇంకా గుర్తెరగలేదు, దేవుని ప్రేమని రుచి చూడలేదు, దేవుని ప్రేమలో నీ నా బ్రతుకు స్థిరపరచబడలేదు. కాబట్టి దేవుని ప్రేమని ప్రతి దినము మనం అనుభవించాలి, ప్రతి నిమిషము, ప్రతి క్షణం. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్న వారు ఎవరినప్పటికీ కూడా వాళ్ళు కొద్ది కాలమే మనతో ఉంటారు. కొద్ది కాలమైనాక వాళ్ళు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఏనాడైతే నేను ప్రేమించడం ప్రారంభించిందో, నేను ఏర్పరచుకుందో, నేను కోరుకుందో, అది నువ్వు తుది శ్వాస విడిచే వరకు ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని మనం అర్థం చేసుకొని మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రేమనే కోరుకుంటుంది, ప్రేమ ద్వేషాన్ని ఏమాత్రమో కోరుకోదు. కాబట్టి when God is loving us till this day, ఈ రోజు వరకు కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక ఒక్కసారి మన జీవితాన్ని వెనక చూసుకుంటే మనం దేవుణ్ణి ఎంత ప్రేమించగలుగుతున్నామా? పోనీ ప్రేమించలేని వారుగా ఉంటున్నప్పటికీ ఆయన ప్రేమను నిలిచి ఉండి ఆయన ప్రేమని అర్థం చేసుకునే వారుగా మనం ఉంటున్నాం. అది చేయము, ఇది చేయము. అటు రీతిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. అటు రీతిగా కాక దేవుని ప్రేమని మనము ప్రతిదినము రుచి చూసి ఆ ప్రేమని కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుకనే ఈరోజు మనకి రక్షణ అనుగ్రహింపబడి ఉంది. ఈ రక్షింపబడ్డ మనము ప్రేమ లేని వారుగా మనం జీవిస్తుంటే దేవుని నామానికి అవమానకరంగా మన బ్రతుకులు ముందుకు నడిపింపబడుతుంటాయి. అందుకనే దేవుణ్ణి ప్రేమించు. ఏదన్నా కానీ లోకంని, కుటుంబంని, నీ సొంత వారిని, రక్త సంబంధాన్ని అందరినీ పక్కకు పెట్టు. ఫస్ట్ దేవుడు, దాని తర్వాత వాళ్ళందరూ. కానీ మన జీవితాలు అట్లా చూస్తే మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామండి? ఫస్ట్ మన ఫ్యామిలీకి ఇస్తాం, తర్వాత దేవునికి అవకాశం ఇస్తాం. అంటే రీతిగా కనుక మేక్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానం నీ జీవితంలో ప్రభు ఉండాలి. అట్టి రీతిగా నిన్ను నువ్వు ప్రభు సన్నిధిలో ప్రతిదినము నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. దేవాన్ని నేను నిత్యంగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఆయనకి నోరెప్పి చెప్పక్కర్లేదు ప్రేమిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో వేచి ఉంటే చాలు. అయ్యా, ప్రేమ లేని వాడుగా నేను వచ్చినాను, నీ సన్నిధికి వచ్చి నేను మోకరించి నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ప్రేమతో నన్ను నింపయా, నీ ప్రేమతో నన్ను బలపరిచయా,
నువ్వు దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన ప్రేమతో నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యొక్క ప్రేమతో తృప్తి చెందాలి ప్రతిదినము. అందుకనే ఏ దినానికి కావాల్సిన మన్నా ఆ దినానికి అన్నట్టు ఏ దినానికి ఎంత ప్రేమ కావాలో అంతే ప్రేమని మనం కలిగి జీవించాలి. ఒకవేళ ప్రేమ ఏమంటారు అధికమైన ప్రేమ ఉందనుకోండి, నీ ప్రేమకి విలువ ఉండదు. మనుషులను మనం ఎంతదో ప్రేమిస్తూ ఉంటాం. ఎక్కువగా ప్రేమించినప్పుడు ఏమైపోతుంది? నీ ప్రేమ శుల్కం అయిపోతుంది. ఇది మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది తెలుసా? అది శాశ్వత కాలంలో నిన్ను ప్రేమిస్తుంది. అది నిన్ను కోరుకుంది, నీ కొరకు ప్రాణము దానం వస్తుంది. ప్రతి దినము నూతనముగా ఆయన నిన్ను తన ప్రేమ వాత్సల్యం చేత ఆయన నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతుంది. కాబట్టి దేవుని ప్రేమలో మనము నిలిచి ఉన్నామా లేదా అని మన జీవితాన్ని మనం ఒకసారి సరి చూసుకునే వారు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక మాట చూడండి. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడవు, దీర్ఘశాంతమును కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము. సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయపై నాకు ఆదరించుతున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. చక్కటి ప్రార్థన దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కసారి మన జీవితాన్ని వాక్యాన్ని అర్థంలో చూసుకుంటే కనుక ఇటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నాం. ఇటువంటి ప్రార్థన ఎవరు చేయగలుగుతారు తెలుసా? దేవుని ప్రేమతో నింపబడిన వారు మాత్రమే చేయగలుగుతారు. అందుకనే దావీదు మహారాజు గురించి దేవుడు ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, దావీదు నా హృదయం సాధన, నా చిత్తంని ఎరిగిన వారు. ఈరోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాం, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేని వారుగా మన జీవితాలు. కాబట్టి ఈ కీర్తనకారుడైన దావీదు రాసిన ఈ కీర్తనలు మనం చదువుకుంటున్నప్పుడు ఒక్కసారి మనం ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగి దేవుని అడగాలి, ప్రభా, ఇంటి ప్రార్థన, ఇంటి సహాయము నాకు అనుగ్రహించి నా శత్రువుని సైతము నేను ప్రేమించేవాడు, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అంటున్నాను. దేవుడిని అడగగలిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దావీదు మహారాజు ఆయన యవ్వన కాలంలో వచ్చినప్పుడు ఎంతో మంది శత్రువులతోని ఆయన ధర్మపడ్డాడు. ఎంతో మంది శత్రువులు ఆయన్ని హతమార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దావీదైతే దేవుని ప్రేమ ఎరిగిన వాడు కనుక దేవుని ప్రేమను నిలిచి ఆ ప్రేమలోనే కాపాడమని. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి అని దేవుడు ఎంతగానో మన యొద్ద నుంచి ఆయన ఆశిస్తున్నాడు. ఈస్ ఎ కంపాషనేట్ గాడ్ అండ్ గ్రేషియస్ గాడ్. ఆయన కనికర పడతాడు. ఆయన వైపును తిరిగితే సహాయం కొరకు ఆయన కనికర పడతాడు. God has compassion on you. ఎందుకు అంటే దేవుడు వాళ్ళందరినీ చూసి, ఆనాడు ఆ జనసమూహాన్ని చూసి, వాళ్ళందరినీ చూసి ఆయన కనికరపడ్డాడంట. దేనికి అంటే ఆ సమాజం ఏదైతే ఉన్నదో, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపర్లేని గొర్రెలు ఎవరైతే ఉంటారు. సో వాళ్ళని చూడగానే అయ్యా ఏమైపోతారు వీళ్ళు అని చెప్పి ఆయన కనికరపడ్డాడు. అదే సేమ్ కనికరము దేవుడు ఈరోజు నీ పట్ల నా పట్ల కనపరచాలని ఆశపడుతున్నాం. మనం ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ప్రతిదినము ప్రార్థనలో ఆయన వైపు తిరగాలి. ప్రతిదినము ప్రార్థనలను ఆయన ముఖము చూసేవాడుగా, ఆయన సహాయాన్ని కోరుకునేవాడుగా ప్రతిదినము నువ్వు ఉండాలి అని దేవుడు ఆశిస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను కనికరించాలన్నా, దేవుడు నిన్ను కాపాడాలన్నా, దేవుడు నిన్ను నడిపించాలన్నా మనం ఏం చేయాలంటే ప్రతిదినము ఆయన వైపు మనం తిరిగేవారిగా మనం ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామండి? లేవగానే చెప్పాలి. ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెలుసుకోము, సగం నిద్రలో ఉంటాము,
తడుముకుంటూ ఉంటాం. దేని గురించి? స్మార్ట్ ఫోన్ గురించి. అంత స్మార్ట్లో బతుకుతున్నామా? లేదు. ఉదయకాలము దేవుని యొక్క తలంపులతోని దేవుడు మేము జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక నూతన దినము, నూతన వాత్సల్యము నీ పట్ల కలిగి ఉన్నాడని నువ్వు గుర్తించి ప్రతిదినమును ఆయన వైపు నీకు ఇవ్వబడిన ఆ మొదటి సమయంలో నువ్వు ప్రభువుకి సమయం నువ్వు ఇవ్వగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. He'll show compassion of you. He is a gracious God. ఆయన కృప చూపించేవాడు. మనం అనుకుంటుంటాం మన బ్రతుకులు ఇత్తే అని, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని చూడగలుగుతావో నీ బ్రతుకు ఏంటో ఆయన నీకు నేర్పిస్తాడు. ఎట్టి రీతిగా నీ కొరకు ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆయన నెరవేర్స్తాడు నీ జీవితంలో. అవి నెరవేర్చబడాలి అంటే మనం ప్రతిదినము ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధిలో వేచి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. అయితే నీవు మహా ఉపకారివై ఉండి వాళ్ళని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టక ఉంటివి. నిజముగా కృపా కనికరము కలిగిన దేవుడై ఉన్నావు. కాబట్టి దేవుడు తన ప్రజల పట్ల కృపా కనికరము కలిగిన వాడంట. ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కూడా ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైన బానిసత్వంలో వాళ్ళు పట్టబడి ఉన్నారు. ఆ బానిసత్వంలో వాళ్ళు మన జీవితాలు ఇంతే అని ఒక ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళలో కొంతమందికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి అంటే యెహోవా వైపు మనం చూడగలిగితే, దేవుని వైపు మనం తిరగలిగితే ఆయన మన పట్ల కృపా కనికరము ఆయన చూపిస్తాడు. ఆయన మనని ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడు అని వాళ్ళ ఆశతోని దేవుని వైపు వాళ్ళు చూడగలరు. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ కన్నీటిలో, వాళ్ళ బాధలో వాళ్ళు దేవుని వైపు తిరగగలిగారు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తన ప్రజలని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపని కనికరాన్ని వాళ్ళ పట్ల చూపించి ఆ భయంకరమైన బానిసత్వం నుంచి, అనగా లోకంలో నుంచి వాళ్ళని వేరుపరుచుకున్నాడు. పాలు తేనెలు ప్రవేశించే దేశంలోనికి వాళ్ళని నడిపించాలని ఒక చక్కటి ప్రణాళిక ఆ దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. when we compare to the Old Testament Israelites, ఇశ్రాయేల్ ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవుని నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, మందిరానికి నడిపింపబడుతున్నాము, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూసినట్లయితే మనం ఇంకా లోకము అనే బానిసత్వంలో ఉన్నాము. అందుకనే దేవుడు నేటికి కూడా నిన్ను నన్ను చూసి ఆయన చాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు. నేటిగా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఈ లోకం నుంచి వేరుపరచబడి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం మనము జీవిస్తామేమో అని దేవుడు ఇంకా మనని నాశనానికి అప్పగించక ఇంకా మనని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనలో ఏ మంచియో లేదు. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే మన వల్ల ప్రభువుకి ఏమీ ఉపయోగం లేదు. కానీ ఆయన నిన్ను నన్నే కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకని పాట పాడుతున్నా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. ఈ పాటలు పాడుకుంటూ దేవుడితో మనం ఆనందించగలిగితే దేవుని యొక్క ప్రేమని మనము అనుభవించగలుగుతాము అని మరొకసారి దేవుని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి we have to learn how to rejoice in him. ప్రభువులో ఎట్టి రీతిగా మనం ఆనందించాలో ఆయన యొక్క నేర్చుకోవాలి. మనం మందిరానికి కలిసి మందిరంలో ఎవరు నేర్పించారు. మందిరంలో ఎట్టి రీతిగా వాళ్ళు నడిపింపబడుతున్నారు. వాళ్ళని చూసి నువ్వు ఏం నేర్చుకోలేదు. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకుంటే వాళ్ళలాగా నటిస్తావు, అంతేగాని నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి నేర్చుకుంటే నువ్వు నిత్యంగా దేవుడిని నువ్వు ప్రేమించేవాడుగా ఉండగలుగుతావు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్న ప్రేమ అది స్వార్థంతో కూడినది. కానీ నా ప్రభు యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అదే నీకు కనపరచాలని ఆశపడుతున్నాను. అది నువ్వు కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాను. కాబట్టి ఆ నిస్వార్థమైన ప్రేమతోనే మనము కలిగి జీవించాలి. ఇంకొక కోణంలో మనం ఆలోచించుకుంటే కనుక మనలో స్వార్థాన్ని విడిచిపెట్టాలా, నిస్వార్థాన్ని మనము ప్రభు దగ్గర నుంచి సంపాదించుకోవాలి.
ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మన శత్రువుల్ని, ప్రతి ఒక్క మానవుణ్ణి ఆయన ప్రేమించాడు కనుకనే ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి ఎందరైతే ఆయన ఎందుకు సూచిస్తారో వాళ్ళందరికీ ఆ రక్షణని దేవుడు అనుగ్రహించి ఉన్నాను అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యంలో మాట్లాడుతూ యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు దయము కాలేదు. కాబట్టి ఆయన మార్పు లేని దేవుడు. మనుషులు మారుతారు. నువ్వు ఎంతగానో నమ్ముతావు మనుషులని, నమ్మక ద్రోహం చేస్తారు. ఆ మనుషులు ఒకానొక సమయంలో పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు మారుతారు. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? ఆయన మార్పు లేని వాడు. ఎంత గొప్ప సంగతి ఆయనలో ఉన్న చూడండి. నువ్వు ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ, నువ్వు ఎంత చెడిపోయిన వ్యక్తి అయినప్పటికీ, నువ్వు ప్రభుకి ఎంత దూరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన అయితే మార్పు లేని వాడు. ఆ ప్రేమతో నిన్ను నేటికి కూడా ఆయన సహిస్తున్నాడు, ఆయన నిన్ను భరిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి God's love will never change. So make sure that your love will also never change according to His will. ఆయన నేను ప్రేమించే విషయంలో కూడా నువ్వు కూడా దేవుణ్ణి ఏ దినమైతే మనం ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించామో, బాప్తిజం పొందుకున్నామో, రక్షణని పొందుకున్నామో, ఆ దినం నుంచి నేటి వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్టు మనం ఆయన ప్రేమించగలుగుతున్నాము? ప్రేమించలేని వారుగా మనం వస్తున్నాం. ఎందుకంటే ఈ లోకం అనే ఈ రంగుల వలయంలో మనం వచ్చినామే. రోజు ఏదో ఒకటి నిన్ను ఆకర్షిస్తుంటది. ఆ ఆకర్షిస్తున్న వాటిని బట్టి మనం ఏమైతున్నాం తెలుసా? ప్రభు ప్రేమకి దూరం అయిపోతుంది. అందుకని లోకం వైపు చూడద్దు, మీరు ప్రభు వైపు చూసేవారుగా మీరు ఉన్నారు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, లోకము దాని ఆశలు గద్దించుకోవును, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలిచి. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే నువ్వు లోకంలో నుంచి వేరుపరచబడిన వారై ఉండాలి. కుటుంబం ఉంటది, కన్న బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, రక్త సంబంధాలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. వీళ్ళని చూసి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రభుకి దూరం అయిపోతున్నావు. వాళ్ళని ప్రేమించే విషయంలో నువ్వు ఎక్కువగా సమయంని వెచ్చించేసి ఎక్కువ ఆలోచన కలిగి ఉండి ప్రభు యొక్క ప్రేమ నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు. రక్షణ నీకు వ్యక్తిగతంగా ఇచ్చాడు. వ్యక్తిగతంగా నువ్వు ఆయనను ప్రేమించాలని నేర్చుకో. సంఘపరంగా కాదు, కుటుంబం కాదు. వ్యక్తిగతంగా నువ్వు ప్రభుని ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పగలుగుతా, నువ్వు నిరూపించుకుంటున్నావు. కెన్ యూ ప్రూవ్ యువర్సెల్ఫ్ దట్ యు లవ్ గాడ్ ఎవ్రీడే? మనిషిని ప్రేమిస్తాము, తల్లిని ప్రేమిస్తాము, భార్యని ప్రేమిస్తాము, భర్తని ప్రేమిస్తాము. అవన్నీ ఇచ్చింది మనకు ఎవరు? దేవుడే. మరి ఇచ్చిన వాటిని వదిలేసి పొందుకున్న వాటిని ప్రేమిస్తే మన అర్థం ఉందా? అర్థం లేని వారిగా మనం ఉంటాము. కానీ ప్రభు యొక్క ప్రేమని, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క వాత్సల్యం యొక్క మనం అర్థం చేసుకొని ఆ ప్రభుని మనం ప్రేమించే వాళ్ళం అనుకుంటాం. నీ తల్లైన నిన్ను ఒకరోజు మర్చిపోతుందేమో. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోతున్నాను. లోకంలో చూస్తుంటే భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అందుకని అప్పుడప్పుడు న్యూస్ కూడా చూస్తున్నాను. ఈరోజు తల్లిల ప్రేమ ఏంటి అంటే ఇంట్లో మనం అనుభవిస్తున్నామేమో. మనము మంచి కుటుంబంలోనో, పేద కుటుంబంలోనో, ఎటువంటి కుటుంబంలో ఉంటున్నప్పటికీ ఒక మానవత్వం కలిగిన కుటుంబాల్లో మనం ఉంటున్నామంట తల్లి ప్రేమని రోజు మనం అనుభవించడం. కానీ బయట లోకంలో చూస్తుంటే చంటి బిడ్డలని కని హాస్పిటల్ నుంచే తీసుకొని వస్తూ దారిలో చెత్త కుండీలో పాడేసి వెళ్ళిపోయే తల్లి లేరా? అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనము ధన్యులము, దేవుని ప్రేమని కలిగి ఉన్నప్పుడు మహాభాగ్యము మనకి. ఈ లోకంలో దేవుడిని ఎరగని వారు అటు రీతిగా ఉంటున్నారు. శరీర ఇచ్చలను నెరవేర్చుకొని బిడ్డల్ని కని బిడ్డల యొక్క మనిషి యొక్క ప్రాణం యొక్క విలువ తెలవక వాళ్ళు బిడ్డల్ని మా పొద్దు అని చెప్పేసి
అనాథులుగా వాళ్ళు రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనుషుల యొక్క ప్రేమ ఇది. కానీ దేవుడు వచ్చినాడు, నీ తల్లగా నేను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. మళ్ళీ అంటుంటాడు కదా, చూడుము నేను నిన్ను నా చేతిలో చెప్పుకొని ఉన్నాను అంటున్నాడు. ఇంకోటి, నీ నా జీవితంలో నీ తల్లిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ తండ్రిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావా? మానుకో. ప్రభుని ప్రేమించడము ప్రారంభించు. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు ఒక కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, బంధుమిత్రులను ఇచ్చాడు. ఈరోజు ఇచ్చిన వాటిని మనము ప్రేమించలేని వారుగా అట్టి దౌర్భాగ్య స్థితిలో మనం దిగజారిపోయి ఉంటే కనుక, అయినప్పటికీ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, నా వైపు తిరుగుతున్న నేను వస్తాను. ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. చాలా మంది విసిగిపోయి అంటూ ఉంటారు కదా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవాలా బాబు అని. ఈ లోకంలో చెప్తూ ఉంటారు ఏంటంటే, ఎవరినన్నా అర్థం చేసుకోవచ్చంట కానీ ఆడవారిని అర్థం చేసుకోలేమంట. ఎందుకు అంటే వాళ్ళు అర్థం కాదు అంతే. దానికి పరిష్కారం ప్రభు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రేమలో నిలిచి ఉంటాడు. నువ్వు ప్రభు ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోలేవాడిగా నువ్వు ఉండగలవు. ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోలేని వారిగా అందుకుంటున్నాం తెలుసా. మొట్టమొదటిగా మన జీవితాల్లో మనం ప్రభుని అర్థం చేసుకోలేని వారిగా మనం చూస్తాం. కాబట్టి నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు ఏమో తెలుసుకో. ఆయన ప్రేమ స్వరూపే. ఆ ప్రేమ సామ్రాజ్యంలో ఆయన ఉంటున్నాడు. అక్కడికి మనం చేరాలి అంటే ఈ భూమి మీద ఉంటున్న కొద్ది కాలంలోనే మనం ఆయన అనుగ్రహిస్తున్న ప్రేమని కలిగి జీవించిన వారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషము, అమ్మా, తన స్వాస్థ్యములో స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన కోపము కానీ నిమిషం మాత్రమే బైబిల్ చెప్తుంది. కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం. మనం కోపతాపాలు పెట్టుకుంటాం మనుషులుగా. అవి ఎప్పటి వరకు పెట్టుకుంటాం తెలుసా? మనం చచ్చేంత వరకు పెట్టుకుంటాం. కానీ దేవుని యొక్క మనస్తత్వం ఎటువంటి తెలుసా? ఆయన మనసు ఎటువంటి తెలుసా? ఆయన కోపమిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. అట్టి రీతిగానే నేను రక్షించుకుంటాను. ఆయన ద్వేషించాడు. ఆయన పాపుల కొరకే వచ్చాడంట లోకంలోకి. అందుకనే వాక్య ప్రకారం మనం చూస్తే కనుక దేవుడు పాపిని రేటికి కూడా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ పాపిలో ఉన్న పాపాన్ని అసహించుకుంటున్నాడు, ద్వేషిస్తున్నాడు. కాబట్టి దేవునికి అయిష్టమైనవి మనలో ఉంటే ఆయన తెలియజేస్తున్నాడు ప్రేమతో ఏంటంటే, ఇవి నాకు ప్రియమైనవి నీలో ఉంటున్నాయి, అవి నువ్వు తొలగించుకో. నీ అంతటా నువ్వు తొలగించుకోలేవు, కానీ నువ్వు ఆయన ప్రేమని పొందుకుంటే అవే నీ యొద్ద నుంచి తొలగిపోతాయి. కాబట్టి దేవుని ప్రేమతో మనము మార్పు చెందాలి. మారు మనసు ఎట్లా వస్తుంది? నమ్ముకుంటే వచ్చేది, బాప్తిజం తీసుకుంటే వచ్చేది. దేవుని ప్రేమని రుచి చూసి ఆ ప్రేమని నువ్వు కోరుకుంటే, ఆ ప్రేమని నువ్వు చేర్చుకుంటే, ఆ ప్రేమతో నువ్వు కలిగి జీవించగలిగితే అప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు మార్పుని అనుభవించాలి. వ్యక్తిగతంగా మార్పుని అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తాము? 52 ఆదివారాలు సంవత్సరంలో వస్తున్నాయి అంటే 52 ఆదివారాలు చచ్చిపోయినంత మాత్రాన మనిషి మారుతారా? 1000 గీతాలు ఉన్నాయని చెప్పి 1000 గీతాలు పాడినాడు మారినారా? మారలేదు. ఎప్పుడు మారుతాము? ప్రభు ప్రేమని మనం రుచి చూసినప్పుడు, ప్రభు ప్రేమని మనం పొందుకున్నప్పుడు, ప్రభు ప్రేమని మనము లో నిలిచి ఉన్నప్పుడు ఆ మార్పు అనేది మనలో ఆయన కలిగిస్తుంది. ఈరోజు మీకు మార్పు కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. దేవుని సన్నిధికి రావడం అంటే ఏదో ఆదివారము ప్రార్థన కూటం ఉన్నప్పుడు రావడం కాదు. ప్రతిదినము ఆయన సన్నిధిని వెతికేవాడిగా
ఆయన ప్రేమని రుచి చూసేవాడుగా, ఆయన ప్రేమని పొందుకునేవాడుగా, ఆయన ప్రేమ చేత అలాగే నువ్వు చేకూర్చుకునేవాడుగా నువ్వు ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడు, అది నగ్న సత్యము, లోకమంతటికి తెలుసు. అందరి కొరకు ప్రాణం దారపోస్తాడని అన్ని మతాలకి తెలుసు. కానీ ఎంతమంది అంగీకరించిన వారు, అంగీకరించిన వారిలో మనం ఉంటున్నామే. మనం నిజంగా ప్రతిదినము ఆ ప్రేమను నిలిచి ఉండగలుగుతున్నాం, ఆ ప్రేమని కలిగి జీవించగలుగుతున్నాం. సహోదరుల ప్రేమ నీకు ఉంటుందా? ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళని ఏదో ఒకటి అన్నాడు, పక్కన వాళ్ళ మీద నిందలు మోపుడు, పక్కన వాళ్ళ గురించి సాడీలు చెప్పుకున్నాడు. నువ్వు సాడీలు చెప్పేవాడు అయి ఉంటే కనుక నువ్వు క్రైస్తవుడు కాదు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ప్రభు దగ్గరికి రాస్తే కానీ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిగా మాత్రం ఉండదు. కాబట్టి ఫస్ట్ మన బ్రతుకులు బాగుపడాలి అని మనం ఒక ఆశ కలిగి, ఆసక్తిని కలిగి దేవుని దగ్గరికి రావాలి. ఆయన నిన్ను మారుస్తాడు. ఆయన ప్రేమ నీకు మార్పు కలిగిస్తుంది. ఆయన నిన్ను ఎట్టి రీతిగా చూడాలనుకుంటున్నాడు అని నువ్వు ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించావు? నేను ఇట్లున్నాను, నన్ను ఇట్లనే చూస్తున్నాను ప్రభు నేను అనుకుంటా, కానీ ప్రభు నన్ను ఇట్లా చూడడానికి ఏమాత్రం ఆశపడదు. ఆయన నేను తెలుసుకొని ఆయన ప్రేమని నేను చూసి ఆయన ప్రేమని నేను పొందుకుంటే ప్రభు ఆశించిన రీతిగా నేను ఒక మార్పు చెంది ఆయన దృష్టిలో నేను ఆయన కోరుకున్న రీతిగా నేను జీవించాను. కాబట్టి ఆ మార్పు అనేది దేవుడు నాకు కలగజేయాలని ఆశపడుతుంది. కాబట్టి నేటికన్నా ప్రభు దగ్గర వచ్చిన మనము అడుగుదాం, ప్రభు మీరు ఎట్టి రీతిగా అయితే నేను జీవించాలని కోరుకుంటున్నాను అట్టి రీతిగా నా జీవితంలో ఒక మార్పుని కలిగజేయవా అని చెప్పి దేవుని ప్రేమించగలిగితే, యథార్థ హృదయంతో ఆయన యుద్ధం వెళ్ళగలిగితే దేవుడు తప్పకరిగా మార్పుని కలిగేస్తాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 45వ వాక్యంలో మాట ఉండొచ్చు. 106:45 వాళ్ళని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొని తన కృపా బాహుల్యంని బట్టి వాళ్ళని కరుణించను. కాబట్టి ఫర్ దేర్ సేక్ హి రిమెంబర్డ్ హిస్ కవెనెంట్, ఒక నిబంధన చేసి ఉన్నాడు దేవుడు తన ప్రజలతోని. వాళ్ళు ఎట్టి వారైనప్పటికీ, ఎంత దేవునికి హేయమైన కార్యాలు వాళ్ళు జరిగిస్తున్నప్పటికీ ఆయన చేసుకున్న నిబంధనను బట్టి ఆయన నేటికి కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ ప్రజలంతా మనమే. దేవుడిని ప్రేమిస్తున్నా అని చెప్తున్నామో దాని పక్కన ఉండి ద్వేషిస్తున్నాం. కానీ ఆయన నిబంధన ఏదైతే ఉంది చూడండి, దాన్ని బట్టి మనని నశింపక నేటికి కూడా ఆయన చేరదీసుకోవాలని ఆశ ఉంటుంది. కాబట్టి హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ దిస్ పీపుల్. కొత్త నిబంధనలు అంటాడు కదా, దేంతో నిబంధన చేసుకున్నట్ట? కొత్త నిబంధనలు అంటాడు కదా, ఆయన రక్తంతోనే నిబంధన చేసుకున్నాడు. ఎందుకు? పాత నిబంధనలో ఒక నిబంధన, ఒక కవెనెంట్ తో ఆయన చేసుకున్నాడు. కానీ కొత్త నిబంధనకు రాగానే ఆయన రక్తంతో చేసుకున్నాడు తెలుసా? ఆ రక్తం నిన్ను కడుగుతుంది, ఆ రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది, అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను విమోచిస్తుంది. ప్రభు ప్రేమని నువ్వు ఎట్లా పొందుకోవాలో నీకు నేర్పిస్తుంది. ఆ మార్పుని, ఆ మారు మనసుని నీకు అనుగ్రహిస్తుంది. ఇదిగో నేను నీతో నీ కొత్త నిబంధన చేయించున్నాను అంటున్నాడు. పాత నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన ప్రియ కుమారుడు రక్తం చిందించి ప్రాణం దారిపోస్తున్నాక ఆ కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఈ కొత్త నిబంధన క్రైస్తవులుగా పిలవడుతున్న మనము నిజంగా ఆ రక్త నిబంధనతోని నువ్వు కడగబడ్డావు. ఆ మార్పు నీకుందా? ప్రభుని చూసినప్పుడు నా బిడ్డ కడగబడ్డాడు, నా గుర్తింపు కలిగి జీవించగలుగుతున్నాం. దేవుడు నిబంధన చేసుకున్నాడు, కానీ మనం ఆ నిబంధనని ధిక్కరించి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. నేటికి కూడా నేను ప్రేమిస్తూ ఒకటే అంటున్నాడు, నేను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాను కనుకనే నేటికి మీరు బ్రతికి ఉన్నారు. మనలో ఏ మనిషి లేదు. దేవుడు మన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన కోపగించుకుంటే కనుక నిమిషంలో మనం ఆవిరైపోతాం. ఏ పాట ఎదురాగా మానవ నీ జీవితము అంటున్నాడు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతాం. ఆవిరి బట్టి జీవితం ఇది. కానీ
నీ జీవితానికన్నా ఆయన నిబంధన గొప్పది. ఆయన నిబంధన చేసుకున్నాడు కనుకనే ఈరోజు మనం కాపాడబడుతున్నామని మనం ఎప్పుడు మర్చిపో. ఇశ్రాయేలు ప్రజలను కూడా వదిలేసేయచ్చు దేవుడు, కానీ వాళ్ళని ఎంతగానో ఆశించాడు కనుక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నడిపింపబడుతున్నప్పటికీ వాళ్ళతో చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విడిపించారు. ఈరోజు ఎంతో మంది చరిత్రని మనం చూస్తుంటే ఒకసారి తలుచుకుంటే కనుక దేవుడు భయంకరమైన బానిసత్వము అనగా లోకం యొక్క ఆకర్షణలతో పట్టబడి ఉన్న వారిని ఆయన కొత్త నిబంధన అనగా ఆయన కార్చిన రక్తము చేత ఆయన కడిగి పవిత్రపరిచి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఆశించినప్పటికీ నేడు కొత్త నిబంధన క్రైస్తవులు మనము ఇంకా కార్చిన రక్తము చేత కడగబడక మనము కూడా అందరిలో ఒకరమైపోయి లోకంతో కలిసిపోయి కేవలము ఆదివారం వచ్చినప్పుడు దేవుడా అని చెప్పి ఆయన వైపు చూసేవారుగా మన జీవితాలు ఉన్నాయి. అట్టి రీతిగా కాక దేవుడు చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే మనం ఎన్ని వేషాలు వేస్తున్నప్పటికీ కూడా ఆయన తన ప్రజలను ప్రేమించాడు. అంత మాత్రమే కాక తన ప్రియ కుమారుడిని వాళ్ళని రక్షించడానికి పంపించాడు. ఆయన ప్రాణం దారిపోస్తాడు కనుకనే ఈరోజు మనం ఎన్ని వేషాలు వేసినప్పటికీ కాపాడబడుతున్న కారణం అదే. కాబట్టి దేవుడిని ఇంకా మనము ఏమాత్రము ఆయకపరచము, నేటిగా ఆయన ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా దేవుడిని ప్రేమించేవారుగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతాడు. ఫర్ దేర్ సేక్ హి రిమెంబర్డ్ హిస్ కవెనెంట్ అండ్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ హి రిమెంబర్డ్. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ, ఎంత చెడిపోయిన నీ జీవితం అవుతున్నప్పటికీ దేవుడు అంటున్నాడు విత్ మై లవ్ నేను కాపాడుకుంటాను. మనం ఈరోజు కాపాడబడడం కారణం ఏంటి తెలుసా? కేవలం దేవుని ప్రేమ. మనలో ఏ మనిషి లేదు. ఒకసారి దేవుని గురించి మనము ఆలోచనలు కలిగి ఉంటే, తలంపులు కలిగి ఉంటే కనుక పరలోక రాజ్యంలో 24 పెద్దలతోని, కెరూబులతోని, షెరూబులతోని అందరితోని ప్రభు అక్కడ స్తుతింపబడుతుండగా పరలోక రాజ్యం చూసి అంటది ఫిలిప్ వీడు అసలు ఈ రాజ్యంలోనికి పనికిరాడు అని. కానీ దేవుడు అంటూ ఉంటాడు, ఊరుకో, నేను నా రక్తాన్ని చిందించి వాడిని నేను కాపాడుకుంటాను. నా రక్తాన్ని చిందించాను కనుకనే నేను వాడిని రక్షించుకుంటాను. మనం ఏమాత్రం అర్హులం కాదు దేవుని రాజ్యంలో చేరడానికి. అయినప్పటికీ తన అపారమైన ప్రేమ చేత ఆయన నీకు ప్రతి దినము ప్రతి నిమిషము అవకాశాలు కలిగజేస్తున్నాం. God is giving us opportunities to enter into the kingdom. ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించగానే మన బ్రతుకులను మార్చుకుంటామేమో అని దేవుడు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆపర్చునిటీస్ ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. మన ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కూడా నాకెందుకు నేను వదిలేస్తే ఈరోజు మన బ్రతుకులు అట్లనే ఉన్నాయి. God is giving us every day, each and every one కి, అందరికీ God is giving opportunities, but we are not utilizing it at all. నేటి కన్నా ఆయన నీకు కలుగజేస్తున్న అవకాశాలను గుర్తించి నీ బ్రతుకులను మార్చుకొని దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తే జీవించిన కొద్ది కాలము ప్రభు కొరకు నువ్వు నిత్యంగా జీవించగలితే, ప్రభు ప్రేమని నువ్వు పొందుకొని ప్రభుని నువ్వు తిరిగి ప్రేమించగలితే ఈ యాత్రని ముగించుకున్నాక తప్పక ఆయన రాజ్యంలో ఆయన నిన్ను చేర్చుకుంటానని మరొకసారి జ్ఞాపకం. లామెంటేషన్స్ చూడండి. లామెంటేషన్స్ అంటే ఆ విలాప వాక్యాలు 3:23. అనుదినము నూతనముగా అనుదినము నూతనముగా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల వాత్సల్యము పుట్టుచున్నదట. పుట్టింది కాదు, పుట్టుచున్నది. అంటే ఎంత గొప్ప మనసు చూడండి దేవుడు. ఎవ్రీడే ఆయన నీకు ఒక అవకాశాలు ఇస్తున్నాడు. నా బిడ్డ ఈ రోజైనా నన్ను అర్థం చేసుకుంటాడేమో. మనము ప్రభుని అర్థం చేసుకోలేని వారిగా మనము
Every day He is giving opportunities in our lives. But we are not able to recognize who our God is. మన దేవుడు ఎవరో మనం గుర్తించలేని వారిగా నేటికి కూడా ఉంటున్నామేమో. నేటికన్నా ఒక్కసారి ప్రభుని అర్థం చేస్తుంది. ప్రభు నేను ఎంత ప్రేమించాడు. నీ తల్లి నేను ఎక్కువగా ప్రేమించిందా, ప్రభు నేను ఎక్కువగా ప్రేమించాడంటే ఎస్, ప్రభు నేను ఎక్కువగా ప్రేమించాడు. నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ నా ప్రభు అయితే నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అందుకని నూతనంగా పుట్టుచున్నది ఎవ్రీడే. ఎందుకంటే నువ్వు ఎక్కడ నశించిపోతావేమో అని అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలను మనం గుర్తించక మనము లోకస్తులుగా లోకంలో ఉన్నవారు లాగా మనం కానీ మనం వ్యవహరిస్తే కనుక దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆపర్చునిటీస్ నువ్వు పోగొట్టేసుకుంటావు. ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తున్నవి నువ్వు పొందుకోకుండా దాన్ని సద్వినియోగపరచుకోకపోతే కనుక నువ్వు ఒక రోజు నాశనానికి గురైపోతావు. నువ్వు నాశనానికి గురి కాకుండా ఉండడానికే ఆయనకి నూతనంగా ప్రతిదినము నా బిడ్డకి ఇంకొక అవకాశం ఇస్తాము, ఇంకొక దినం ఇస్తాము, ఇంకొక సంవత్సరం ఏడాది ఇస్తాము, చూస్తాము. కానీ మనం ఇంకా ఆయన అర్థం చేసుకోలేని వారుగా, మన జీవితాన్ని మనం ఆయనకు అప్పగించని వారుగా, మన జీవితాన్ని మనం సరి చేసుకునే వారుగా, మనము ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తుండగా వాటిని మన వ్యక్తిగత జీవితాల్లో కాళ్ళు అందుకుంటున్నామేమో. మనం నేటికన్నా నూతనంగా ఆయన కూర్చుండగా నీ పట్ల నా పట్ల అట్లీస్ట్ ఫ్రమ్ టుడే అండర్స్టాండ్ యువర్ గాడ్. ఎందుకు దేవుడు నీ పట్ల అంత శ్రద్ధను వహిస్తున్నాడు, ఎందుకు దేవుడు నేను అంత ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల శ్రద్ధ వహించకపోతే వెరీ నెక్స్ట్ సెకండ్ నిత్య అగ్నిలో ఉంటావు. ధనవంతుడు లాజరులో ఉన్నాడు. ధనవంతుడు మనలాగానే ఇష్టానుసారంగా లోకంలో ఎంజాయ్ చేసి నా ప్రాణమా తిరుగుతారు సుఖించి. కానీ పేద లాజరైతే ప్రభు వైపు చూస్తూ, ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు నడిపిస్తాడు, ప్రభు కొరకే నేను జీవిస్తాను, ఏదేమైనప్పటికీ నా ప్రభుని నేను కలిగి జీవిస్తాను అని ప్రభు కొరకు జీవించాడు. ఆయన మరణించాడు, ఈయన మరణించాడు. ధనవంతుడేమో నరకంలోకి చేరిపోయాడు, లాజరేమో పరలోక రాజ్యము అబ్రహాములో చేరాడు. ఒక్కసారి మనము అస్యూమ్ చేసుకుంటే కనుక లోకంలో ఉంటున్న మనము సడన్ గా ధనవంతునికి వచ్చిన మరణం అది నీకు సంభవిస్తే కళ్ళెక్కడ తెలుస్తుంది. ధనవంతుడు ఎప్పుడు ఆలోచన కూడా కలిగి ఉన్నాడు, నరకానికి చేరుకుంటున్నాడు. కానీ నువ్వు ఈరోజు మందిరంలో చేర్చబడ్డవుతావు, కొత్త నిబంధన క్రైస్తవులుగా పిలవబడుతున్నావు. నీలో ఒక నిశ్చయత ఉంటున్నదని, ఒక నువ్వు పరలోక రాజ్యం చేరుతావని. దేవుడు నీకు ప్రతిదినము నూతనంగా నీకు అవకాశాలు కలిగజేస్తుంటే అవకాశాలను దేవుడి దగ్గర నుంచి పొందుకున్నందుకు నీ బ్రతుకుని నువ్వు మార్చుకోగలుగుతున్నావు. ప్రభు నీలో మార్పు చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు ప్రభుకి దూరస్తులుగా ఉండే వారిని ప్రభుని ప్రేమిస్తూ 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 ప్రభుకి సమీపస్తుడుగా నువ్వు చేరగలుగుతున్నావు ప్రతిదినం. ఒకవేళ లేకపోతే కనుక ఆపర్చునిటీస్ ను గుర్తించలేని వాడిగా ఉంటే కనుక ధనవంతుడికి పట్టిన గతే నీకు కూడా పరచబడుతుంది. ఏమి కాదులే అనుకోదు, అయ్యేది అయిపోయిన పొవ్వది ఏం చేసేది లేదు. కాబట్టి God is showing His love, His mercies every day. కాబట్టి ఆయన కృప విస్తరింపబడుతుండగా మనము ఇట్టి స్థితిలోనే ఉండాలని దేవుడు ఆశించలే, కానీ ఆయన కృపని నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఎందుకు ఆయన విస్తరింపజేస్తున్నాడు అంటే నేటి కన్నా ప్రభు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని మనము గుర్తెరిగి మన బ్రతుకులను మార్చుకొని ప్రభు కొరకు మనము మన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుంటామేమో. అందుకని అంటాడుగా, వాక్యము చేత మీరు ఉత్క స్నానము చేయబడాలి, ఆయన కొరకు ఆయన ఎదుట నిందారైతులుగా మచ్చాడాగు లేని వారుగా ఆయన మేము చూడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన పేరుకి క్రైస్తువులను పిలబడుతున్నాం, కానీ క్రీస్తుని కలిగి లేని వారుగా మనము ఉంటున్నాము అని మనకు తెలియదు, ఆయన తెలుసు.
లోకం అంతటికి నీ హృదయంలో స్థానం ఉన్నది కానీ ప్రభు కొరకు నీ హృదయంలో స్థానము లేదు అని ఆయనకు తెలుసు. అందుకే నేను కృపని విస్తరింపజేస్తున్నాను. నేటి కన్నా ప్రభు యొక్క మనసుని గుర్తెరిగిన వారమై మనలో నుంచి లోకపు తలంపులు, లోకపు ఆశలు, పాపిష్టి లోకంలో నుంచి కలుగు చేసుకున్నవన్నీ మనలో ఈరోజు ఉంటున్నాయి. అవన్నీ నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు నేను ప్రభు ప్రేమను పొందుతాను, ప్రభు ప్రేమతో నువ్వు నింపాలి. ఒక మార్పు అనేది దేవునికి ఇస్తాడు. అప్పుడే ప్రభు నీలో వచ్చి నివాసము చేయగలుగుతాడు. లోకం అంతటిని మనం పెట్టుకుంటామో ప్రభుని కూడా వచ్చి నీళ్ళ ముందు ప్రభు అంటాం. ఆయన ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించువారు. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో అప్పుడే ఆయన వస్తాడు నీ దగ్గర. వాటి నేటి కన్నా కొత్త నిబంధన క్రైస్తవులుగా ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నట్లు మనం కూడా ఆయన మనతో చేసిన నిబంధనని, రక్త నిబంధనని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈరోజు మరొకసారి ఆయనను చేరుకొని మన హృదయాన్ని కడగమని ప్రభుని అడగగలిగితే, ప్రభు కొరకు మన హృదయాన్ని మనము తెరవగలిగితే, మనలో ఉన్న లోకాన్ని మనము పారదోలుకోగలిగితే ప్రభు వచ్చి నీలో నివాసం చేయాలని ఆశపడి. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎట్లున్నాయి ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాము. ప్రభుకి మన జీవితాల్లో మనం స్థానం ఇచ్చి ఉన్నామా? ప్రభు కొరకు మనం జీవించే వారమై ఉన్నామా? ప్రభు అతి త్వరలో మనం రాబోతుండగా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఆయన ఎదుర్కొనే వారుగా మనం ఉండగలుగుతున్నామా అని మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుందాం. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించుకున్నాం, బలపరిచిన అనుగ్రహించుకున్న దాక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవాకు తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినాన్ని ప్రభా మీ మందిర ఆవరణంలో రీతిలో కూడుకొని ప్రభా మీ పరిశుద్ధ నామంలోనైనా స్థుతించుకొని ఒక భాగ్యాన్నినైనా మీరు మాకు దయచేసుకుని విధానం బట్టి వేసుకోవాలి ప్రభా. అయోగ్యులము ప్రభా, అపవిత్రమైన వారం ప్రభా, పాపంతో ఉపయోగిస్తున్నాము. మమ్మల్ని మీరు అప్పటికీ కూడా ప్రేమించి ప్రభావ మీ నిబంధనని మేము జ్ఞాపకం చేసుకుని ప్రతిదినము నూతనంగా ప్రభావ కృప వాత్సల్యంలోనైనా మా పట్ల మీరు చూపుతుందైనా మాలోనైనా మీరు మార్పుని కోరుకుంటుండగా ప్రభా మారలేని వారుగా మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించండి. మీరు రక్తంతో నిబంధన చేశారు ప్రభా, ఆ రక్తంతో మేము కడగబడి ప్రభా మా హృదయాన్నినైనా మేము పవిత్రపరచుకుని నీకునైనా మా జీవితాల్లో స్థానం వచ్చేవారుగా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఏమాత్రము మేము ప్రేమించగలం. కేవలం ప్రభు నీకు ప్రేమిస్తూ నీ ప్రేమను తెచ్చు ప్రభు మీరు అతి త్వరలో మా కొరకు రాబోతున్నగానైనా అంటే తగిన సిద్ధపాటునైనా మా అందరికీ నేను మీరు దయచేయగలరు. మీరు మాకు తోడుగా ఉండండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా అంతటా మేమేం చేయలేము కానీ ప్రభా మిమ్మల్ని మేము కలిగి ఉంటే ప్రభా మేము సమస్తం చేయగలుగుతామయ్యా. భక్తులు చెప్తున్న రీతిగా ప్రభా నన్ను బలపరచువాడి నిమిత్తము నేను సమస్తం చేయగలను. మమ్మల్ని బలపరిచేగా నీలో మేము స్థిరపడే కృపను మాకు దయచేయి ప్రభా. మీ రాజ్యానికి ఎంత రీతిగా మేము చేరుకోవాలంటే సిద్ధపాటులైనా మా ప్రతి ఒక్కరికి దయచేయి. ఒక ఆత్మ నశించడం కూడా నిశ్చితం కాదు అని వాక్యం సంధిస్తుంది కదా ప్రభా. ఒకసారి నేను మమ్మల్ని పాపులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. మీరు మమ్మల్ని మర్చిపోతే కనుక నిత్య నాశనానికి మేము చేరుకుంటామన్న సత్యాన్ని మేము గుర్తెరిగే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడవండి. ప్రతిదినమునైనా మీ సన్నిధికి చేరుకొని ప్రభా నువ్వు అనుగ్రహిస్తున్న ప్రేమని ప్రతిదినము నూతనంగా పొందుకుంటూ ప్రభా నీ కొరకు జీవించే వారిగా నీ కొరకు సాక్షులుగానైనా ముందుకు కొనసాగే బిడ్డలుగా ప్రభు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించు. ప్రతిదినము నీ వాక్యం చేత పోషింపబడుతు ప్రభా, ఆత్మలో బలపరచబడుతున్నాం. ఆత్మతో నడిపింపబడే కృపలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నేను నూతన కార్యాలు జరిగించి ఈ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించబడి విన్న వాక్యాన్ని నీరు పెట్టి ఫలించారు. పరిశుద్ధ నామంలో ఈ ప్రాంతాన్ని వెలిగించిన పరమ తండ్రి. Gracias.
నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ